న్యాయవాది స్వప్న మర్డర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. చెల్లిని చంపిన సొంత అన్న కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పటికే స్వప్న అన్న రాజుతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి శేఖర్ స్వప్న లొకేషన్ వివరాలు ఎప్పటికప్పుడు రాజుకు చేరవేసేవాడు. గతంలోనూ 2 సార్లు స్వప్నను హత్య చేయడానికి ప్రయత్నించినట్టుగా రాజు విచారణలో ఒప్పుకున్నాడు. ఒకసారి కారుతో, మరోసారి బుల్డోజర్తో స్వప్నను ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా మలిచేందుకు ప్లాన్ చేశాడు రాజు. ఆ 2 ఘటనల నుంచి స్వప్న తప్పించుకుంది. రాజు సీసీ కెమెరాలో లేని ప్రదేశాలు చూసి స్వప్నను వెనుక నుంచి ఢీకొట్టడానికి ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ సక్సెస్ అయ్యేందుకు తన స్నేహితులు వీరేష్, శివ, శేఖర్ సహాయాన్ని తీసుకున్నాడు. పోలీసులు ఈ రోడ్డు ప్రమాదం కేసులను హత్యాయత్నం కేసులుగా మార్చబోతున్నారు. మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లిలో ఈ నెల 4వ తారీఖున అడ్వకేట్ స్వప్న హత్యకు గురైంది. అందులో తన అన్న, అతని సహచరులతో కలిసి పొలం దగ్గర ఉన్న స్వప్నపై దాడి చేసి బండరాయితో మోది కత్తితో గొంతు కోసి పొడిచి పారిపోయారు. వెంటనే స్వప్నను ప్రైవేట్ హాస్పిటల్కు తరలించినా ఫలితం దక్కలేదు. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిగా స్వప్న అన్న రాజును ఈ కేసులో చేర్చారు. రెండు రోజుల క్రితం పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ అనే విషయంపై కస్టడీకి తీసుకుని విచారించగా శేఖర్ వ్యవహారం బయటకు వచ్చింది.